హాయ్ అండి. మేమైతే ఈరోజు 3 కర్రీస్ అయితే చేశానండి. అది కాలీఫ్లవర్ ఒకటండి, నెక్స్ట్ ఏమో ఎగ్స్ కర్రీ అయితే చేశానండి. ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. 2 ఎగ్స్ అయితే ఒకరికి మా పాపకి మా బాబుకి బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చేసానండి. నెక్స్ట్ కర్రీ అయితే 4 ఎగ్స్ వండానండి. ఆనియన్స్ బాగా వేగడానికి ఓ టిప్ అయితే చెప్తానండి. సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసామంటే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోతాయండి. అట్లా ఫ్రై అవ్వడం వల్ల మనకు కూడా మంచిగా గ్రేవీగా మెత్తగా భలే తగులుతాయండి, టేస్టీ తగులుతాయండి ఆనియన్స్ అయితే. పసుపు కారం వేసుకొని ఆనియన్స్ మంచిగా కలుపుకున్నాక, ఉప్పు కారాలు పట్టేటట్లు కలుపుకున్నాక ఎగ్స్ బ్రేక్ చేశాక ఎగ్స్ కూడా నేను ఒకసారి మొత్తం వైట్ ఎల్లో కలిసేటట్లు కలుపుకున్నానండి. కలుపుకున్నాక 1 నిమిషం పాటు అలా వదిలిస్తే మనకి ఈ ఎగ్ కుక్కర్ అయితే పీసులు డివైడ్ అవుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టి నేనైతే ఎగ్ బుజ్జి అయితే ఫ్రై చేశానండి. ఈ ఎగ్ బుజ్జి అనేది రఫ్గా మాత్రమే వాయిస్ ఓవర్ ఇచ్చానండి. మన ఛానల్లో ఈ రెసిపీస్ ఉన్నాయండి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.